రైతులకు నమ్మకం భరోసా కల్పించేలా వెంటనే పొగాకు కొనుగోలును పెద్ద ఎత్తున చేపట్టాలని వేలం ప్రక్రియను వేగవంతం చేయాలని ఏపీ సీఎం చంద్రబాబు పొగాకు కంపెనీలకు స్పష్టం చేశారు. పొగాకుకు కనీస మద్దతు ధర చెల్లించాల్సిందేనన్నారు. పొగాకు కొనుగోళ్ల ప్రస్తుత పరిస్థితిపై అధికారులు, ట్రేడర్లతో సచివాలయంలో సీఎం సమీక్ష నిర్వహించారు. మొత్తం 28 కంపెనీలు సమర్పించిన ఇండెంట్ వివరాలు, ప్రస్తుతం జరిగిన కొనుగోళ్ల శాతాన్ని సీఎం పరిశీలించారు. ఇండెంట్ ఇచ్చి కొనుగోలు చేయకుండా ప్రభుత్వానికి సహకరించకపోతే సహించేది లేదని హెచ్చరించారు. ట్రేడర్లు కొనుగోలును తగ్గించడం సరికాదని, కర్ణాటకలో రాని సమస్య ఇక్కడ ఎందుకొస్తుందని ఆయన ప్రశ్నించారు. పొగాకు బోర్డు పనితీరుపై అసహనం వ్యక్తం చేశారు. గుడ్ విల్ పోగొట్టుకోవద్దని ట్రేడర్లకు హితవు పలికారు. రైతులను ఇబ్బంది పెట్టే కంపెనీలపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. పొగాకు రైతులు ప్రత్యామ్నాయ పంటలకు మళ్లితే తలెత్తే పరిస్థితి గురించి పొగాకు కంపెనీలు ఆలోచన చేయాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన కనీస మద్దతు ధర కిలో 200కు తగ్గకుండా పొగాకును కొనుగోలు చేయాలన్నారు. పలు కంపెనీలకు 95.50 మిలియన్ కిలోల పొగాకు కొనుగోలుకు ఇండెంట్ ఇవ్వగా ఇప్పటి వరకు కేవలం 17.6 మిలియన్ కిలోల పొగాకు మాత్రమే కొనుగోలు చేయడాన్ని తప్పుపట్టారు. అయితే రైతులు డిమాండ్కు మించి పొగాకు సాగు చేయడం ప్రస్తుత సమస్యకు కారణమని ట్రేడర్లు చెప్పారు. పొగాకుకు బహిరంగ మార్కెట్ లేకపోవడం సమస్యను తీవ్రం చేసిందని అధికారులు సీఎంకు వివరించారు. కంపెనీలు 142 మిలియన్ కిలోలకు ఇండెంట్ ఇవ్వగా రైతులు 232 మిలియన్ కిలోల పొగాకును ఉత్పత్తి చేశారని తెలిపారు. దీంతో ధర పతనమై కొనుగోళ్లు తగ్గాయని చెప్పారు.